ప్రపంచంలోనే అతిపెద్ద కావ్యం మహాభారతంలో 1,00,000 పైగా శ్లోకాలున్నాయి. ఇది ఇలిరో రొడిసి కల్పిన 10 రెట్లు పెద్దది. వ్యాస మహర్షి రచన. వ్యాసుడు స్వయంగా ఈ కథలో ఒక పాత్ర కూడా. ఆయనే దీనిని రచించి గణపతికి వ్రాయమని చెప్పాడు. గణపతి షరతు. గణపతి మహాభారతం రాయడానికి వ్యాసుడు ఒక శ్లోకం ఆగకుండా చెప్పాలని షరతు పెట్టగా, వ్యాసుడు కూడా అర్థం తెలియకుండా రాయకూడదని గణపతికి షరతు పెట్టాడు. భగవద్గీత స్థానం. మహాభారతంలోని భగవద్గీత 700 శ్లోకాలతో ఉన్న ఆధ్యాత్మిక గ్రంథం. కురుక్షేత్ర యుద్ధానికి ముందు అర్జునుడు, శ్రీకృష్ణుడు మధ్య సంభాషణ. కేవలం యుద్ధ కథ కాదు, మహాభారతం రాజకీయాలు, న్యాయం, ధర్మం, ఆధ్యాత్మికం, మానసిక శాస్త్రం వంటి అనేక విషయాలపై లోతైన జ్ఞానమిస్తుంది. 18 సంఖ్య ప్రాముఖ్యం. మహాభారతం 18 పర్వాలు, 18 లక్షల పదాలు, 18 రోజుల యుద్ధం, 18 అక్షౌహిణి సైన్యాలు. శ్రీకృష్ణుని వ్యూహం. కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు ఆయుధం ఎత్తకూడదని చెప్పినా భీష్ముడిపై రథచక్రంతో దాడి చేయబోయాడు. ద్రౌపది స్వయంవరం. ద్రౌపది అర్జునుని గెలుచుకున్నా కౌరవులు దీన్ని క్షమించలేదు. అశ్వత్థామ శాపం. కురుక్షేత్ర యుద్ధం చివర్లో అశ్వత్థామను శ్రీకృష్ణుడు 3000 సంవత్సరాలు భూమిపై తిరుగుతూ జీవించమని శపించాడు. మహాభారతం మరియు ఆధునిక శాస్త్రం. ఇందులో విమానాలు, పుష్పక విమానం, శక్తివంతమైన అస్త్రాలు, భూకంపాలు, అణుశక్తి వంటి వివరణలు ఉండటం వల్ల ఇది ప్రాచీన శాస్త్రానికి సూచనలుగా భావిస్తారు. మహాభారతం పఠనం ఫలితం. పురాణాల ప్రకారం మహాభారతం చదివితే పాపాలు తొలగి ధర్మబుద్ధి పెరుగుతుందని చెబుతారు. కురుక్షేత్ర యుద్ధం కాలం. అనేక పరిశోధకుల ప్రకారం ఈ యుద్ధం సుమారు క్రీస్తు పూర్వం 3102లో జరిగిందని అంచనా. భీష్ముని ప్రతిజ్ఞ. భీష్ముడు జీవితాంతం వివాహం చేసుకోకపోవాలని, సింహాసనానికి వారసత్వం వదులుకోవాలని ప్రతిజ్ఞ చేశాడు. దీన్నే భీష్మ ప్రతిజ్ఞ అంటారు. అర్జునుడే పుణ్యక్షేత్ర యాత్ర. యుద్ధానికి ముందు అర్జునుడు అనేక పవిత్ర క్షేత్రాలు సందర్శించి అస్త్రశస్త్రాలను పొందాడు. కర్ణుని దానం. కర్ణుడు దానం చేయటంలో ప్రసిద్ధి. యుద్ధం ముందు తన కవచం, కుండలాన్ని సూర్యదేవుడికి ఇచ్చాడు. ద్రౌపది అవమానం. కౌరవ సభలో ద్రౌపదిని అవమానించగా శ్రీకృష్ణుడు ఆమె వస్త్రాన్ని అంతులేని చీరగా మార్చి రక్షించాడు. అభిమన్యుని వీరమరణం. అభిమన్యుడు చక్రవ్యూహంలో ప్రవేశించి దానిని భేదించలేక వీరమరణం పొందాడు. శకుని కుట్రలు. మహాభారతం మొత్తం కౌరవుల కుట్రల వెనుక శకుని ప్రధాన మేధావి. పాండవుల వనవాసం. జూదంలో ఓడిపోయి పాండవులు 13 సంవత్సరాలు వనవాసం చేశారు. అందులో చివరి సంవత్సరం అజ్ఞాతవాసం. మహాభారతం పేరర్థం మహా అంటే గొప్ప, భారతం అంటే భారత వంశ చరిత్ర. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.